మన ఛానల్లో ఉన్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఒక మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తెచ్చానండి. మరి అన్ని పోటీ పరీక్షలకి జనరల్ సైన్స్ అనేది చాలా ముఖ్యమైనదండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు చాలా తక్కువ కాస్ట్లో బయాలజీ 400 బిట్స్, ఫిజిక్స్ 600 బిట్స్, కెమిస్ట్రీ 700 బిట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 600 బిట్స్, మొత్తము 2300 ప్రశ్నల్ని కేవలము 99 రూపాయలకి అందించడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నంబర్ వాట్సాప్లో పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో బాగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఫిజిక్స్ అండి, భౌతిక శాస్త్రం పైన మరి చాప్టర్ల వారీగా బిడ్ బ్యాంక్ అయితే చూస్తున్నామండి. చాప్టర్ 1 మనం కంప్లీట్ చేసామండి, మన విశ్వం. చాప్టర్ 2లో యాంత్రిక శాస్త్రము అనేటువంటి టాపిక్ని మనం చూడబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? మీకు నచ్చితే ఎండింగ్ వరకు చూసిన తర్వాత చిన్న లైక్ చేసి, మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు, ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ప్రతి వీడియోలో 50 క్వశ్చన్స్ ఉండే విధంగా అయితే ట్రై చేస్తాను, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో మూల ప్రమాణాలు ఎన్ని కలవు? మూల ప్రమాణాలు ఎన్ని ఉన్నాయండి? ఆప్షన్ సి 9 మూల ప్రమాణాలు అయితే భౌతిక శాస్త్రంలో ఉంటాయి, ఓకేనా? బేసిక్ స్టాండర్డ్స్ అంటాము మూల ప్రమాణాలు. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో గల ఉత్పన్న ప్రమాణాలు ఏవి? ఉత్పన్న ప్రమాణాలు ఆప్షన్ డి ఎన్నైనా ఉండవచ్చు. అంటే ఉత్పన్న ప్రమాణాలు అంటే ఏంటి అంటే మూల ప్రమాణాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటివండి ఉత్పన్న ప్రమాణాలు. పేరులోనే ఉంది కదా. సో అవి ఎన్నైనా ఉండవచ్చు అండి, అన్లిమిటెడ్, ఓకే? నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ఐ ప్రమాణం ఏది? ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ఐ ప్రమాణము ఆప్షన్ ఏ అండి, కెల్విన్లలో కొలుస్తాము, ఓకేనా? ఎందులో కొలుస్తామండి? కెల్విన్స్. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. యాంగ్స్ట్రామ్, కాంతి సంవత్సరం, కిలోమీటర్, బలం. సో ఏంటి భిన్నమైనది? ఆప్షన్ డి అండి, బలము, అంతే కదా. సో యాంగ్స్ట్రామ్, కాంతి సంవత్సరం, కిలోమీటర్ దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు. బలం అనేది ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగిస్తాం, ఓకే? ఇంపార్టెంట్. క్రింది వాటిలో క్యారీ బ్యాగుల మందాన్ని దేనితో వ్యక్తపరుస్తారు? క్యారీ బ్యాగుల మందం ఉంటుంది కదా అండి. సో అవి దేనిలో కొలుస్తామంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, మైక్రాన్స్. మనం చూస్తుంటామండి 20 మైక్రాన్స్ అని, 40 మైక్రాన్స్ అని మరి క్యారీ బ్యాగులు యూజ్ చేస్తూ ఉంటాము కదా. అందులో 40 మైక్రాన్స్ అనేవి మరి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయండి, చాలా మంచివి, అవే యూజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సిఫారసులు చేస్తూ ఉంటుంది, ఓకేనా? మరి ఈ ప్లాస్టిక్ అనేది చాలా అంటే చాలా పర్యావరణానికి వ్యతిరేకమైనదండి ఇది, ఓకేనా? ఒక ప్లాస్టిక్ పాలిమర్ కనుక భూమిలో కలవడానికి కనీసం 300 నుంచి 400 సంవత్సరాలు పడుతుందండి, ఓకేనా? మెయిన్ ప్లాస్టిక్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా ప్రమాదకారిగా ఉందండి, ఓకే? నెక్స్ట్ 1. పేపరు నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు. అయితే జిఎస్ఎం అనగా ఏంటి? పేపరు నాణ్యతనండి. ఆన్సర్ ఆప్షన్ డి, గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. ఏంటండి? గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్లలో పేపర్ యొక్క నాణ్యతను కొలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి ఏది? నది యొక్క వెడల్పు ఆప్షన్ సి అండి, త్రిభుజీకరణ అనేటువంటి పద్ధతి ఉపయోగిస్తారండి నది యొక్క పొడవును కొలవడానికి, త్రిభుజీకరణ. నెక్స్ట్ 1. క్రింది వాటిలో స్టెరేడియన్ అన్నది దేనికి ప్రమాణము? స్టెరేడియన్ ఆప్షన్ బి అండి, ఘన కోణం అండి. ఘన కోణాన్ని కొలిచేటువంటి ప్రమాణం ఏంటండి? స్టెరేడియన్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, స్టెరేడియన్. నెక్స్ట్ 1. రిజర్వాయర్లలో నీటిని టీఎంసీలలో కొలుస్తారు. అయితే టీఎంసీని విస్తరించుము. టీఎంసీ అంతే కదండి, మనకు వర్షాకాలంలో బాగా వింటుంటాం ఈ వర్డ్ని. సో శ్రీశైలం జలాశయం ఇన్ని టీఎంసీల నీరు చేరింది, ఓకేనా?
సో ఈ విధంగా నాగార్జున సాగర్లో ఇన్ని టీఎంసీల నీరు చేరింది అని చెప్పేసి వింటూ ఉంటాం మనం. మరి టీఎంసీ అంటే ఏంటి? ఆప్షన్ ఏ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారండి. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నదులలో నీటి ప్రవాహాన్ని దేనితో తెలియజేస్తారు? క్రింది వాటిలో నదులలో నీటి ప్రవాహము దేంట్లో అండి? ఆప్షన్ బి క్యూపెక్స్లలో కొలుస్తారండి. క్యూపెక్స్. ఓకే, అంటే ప్రవహిస్తున్నటువంటి నదిలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే రిజర్వాయర్లలో నిల్వ ఉన్నటువంటి నీటిని క్యూబిక్లలో కొలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కాలాన్ని ఖచ్చితంగా సూచించేవి ఏవి? కాలాన్ని అంటే టైంని ఖచ్చితంగా తెలియజేసేవి ఏంటండి? ఆప్షన్ డి పరమాణు గడియారాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, పరమాణు గడియారాలు అత్యంత ఖచ్చితమైనవండి. వీటిని ఎందులో ఉపయోగిస్తారంటే శాటిలైట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారండి. అక్కడ చిన్న మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా శాటిలైట్స్ ప్రయోగాలు అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకే ఎక్కువగా వాటిలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో యాంపియర్ అనేది దేనికి ప్రమాణము? యాంపియర్ ఆప్షన్స్ అండి విద్యుత్ ప్రవాహానికి ప్రమాణంగా చెప్పుకోవచ్చండి. యాంపియర్ అనేది ఏంటి? విద్యుత్ ప్రవాహము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనితో తెలియజేస్తారు? ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితము దేంతో కొలుస్తారండి దీన్ని? ఆప్షన్ బి మోల్స్లలో కొలుస్తాము. ఓకేనా, మోల్స్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వెర్నియర్ కాలిపర్స్లో లేనిది ఏది? వెర్నియర్ కాలిపర్స్. వెర్నియర్ కాలిపర్స్ అనేది స్కేల్ అండి. అతి చిన్న చాలా సూక్ష్మమైనటువంటి కొలతలు అనేది కొలవగలదు. ఓకేనా, వెర్నియర్ కాలిపర్స్ అంటారు. మరి దీనిలో లేనటువంటిది ఏంటి? తల స్కేలు, పిచ్ స్కేలు, ప్రధాన స్కేలు ఏవి? ఆప్షన్ డి అండి ఏ మరియు బి ఉండవండి. తల స్కేల్, పిచ్ స్కేల్ అనేవి తల స్కేలు మరియు పిచ్ స్కేల్ అనేవి ఉండవుగా మనమైతే చెప్పుకోవచ్చు. వెర్నియర్ కాలిపర్స్లో లేనటువంటివి. ఓకే, ప్రధాన స్కేల్ అయితే ఉంటుంది. క్రింది వాటిలో ఫెర్మి ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది ఏది? ఫెర్మీలలో దేన్ని కొలుస్తామండి? ఫెర్మీలలో ఆప్షన్ డి కేంద్రక పరిమాణము. ఒక పరమాణువు యొక్క కేంద్రకం యొక్క పరిమాణాన్ని ఫెర్మి ప్రమాణాలలో కొలుస్తామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫెర్మి. క్రింది వాటిలో మెమరీ కార్డుల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తాం. ఇందులో జీ అంటే ఏంటి మరి? జీబీలు అంటాం కదండి. జీ అంటే ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్సే అండి 10⁹9 అంటామండి. 10⁹9 కెపాసిటీ జీబీ అంటే. ఓకేనా, ఇంపార్టెంట్. గిగాబైట్స్ అని అబ్రివేషన్ ఇది, గిగాబైట్స్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో టెస్ట్ ట్యూబ్ లోపల వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరము? టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదండి, దాని లోపలి వ్యాసార్థము కనుక్కోవడానికి దేన్ని ఉపయోగిస్తాము? ఆప్షన్ ఏ వెర్నియర్ కాలిపర్స్ అనేటువంటి స్కేల్ ఉపయోగిస్తామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ క్రింది వాటిలో మంచు నీటిలో తేలుతుంది. ఎందుకంటే నీటి కంటే మంచు డాష్. మంచు నీళ్ళలో వేసినప్పుడు ఎప్పుడైనా చూసారా? మనము సినిమాలో కనుక చూస్తుంటాం. గ్లాస్లో డ్రింక్ ఏదైనా ఉన్నప్పుడు, కూల్ డ్రింక్ లాంటివి ఉన్నప్పుడు దానిపైన ఐస్ వేయగానే పైనకి వస్తుందండి. అది గమనించారా? అది ఎందుకు అలా వస్తుంది? దానికి గల ధర్మం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ సి అండి సాంద్రత తక్కువగా ఉంటుంది. నీటి సాంద్రత కంటే ఐస్ యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పాదరసం ఉంటుంది కదా, పాదరసంలో ఏదైనా ఒక ఇనుము యొక్క రాడ్డును కనుక, ఇనుము యొక్క బాల్ని కనుక వేసినట్లయితే ఇనుము బాల్ కూడా పైకి తేలుతుంది. ఎందుకు? పాదరసం యొక్క సాంద్రత కంటే ఇనుము యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందండి. ఓకేనా, గమనించాలి. అందుకే పాదరసంలో తేలుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం? ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం అండి? ఆప్షన్ సి 30.72 సెంటీమీటర్లకు సమానము ఒక అడుగు అంటే. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఒక రోజులో దాదాపు ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఒక రోజులో ఎన్ని సెకండ్లు అండి? ఆప్షన్ డి 86,400 సెకండ్లు ఉంటాయండి. ఓకేనా, సింపుల్ కదా అండి. 24 గంటలు. ఓకే, 24 గంటలు. ఓకే, ఒక నిమిషానికి 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు,
1 నిమిషానికి 60 సెకండ్లు. ఈ విధంగా మనము మల్టిప్లై చేసుకుంటే 86,400 సెకండ్లు ఒక రోజులో మనము చూడవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి? సముద్రంలో దూరాలనండి దేని ద్వారా? నాటికల్స్ మైల్స్లో కొలుస్తామండి. నాటికల్ మైల్స్లో. ఓకేనా? మన భారతదేశం కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది కదా. భారతదేశం యొక్క ప్రాదేశిక జిల్లాలు ఎంత తెలుసా అండి? మన భూభాగం నుంచి 12 కిలోమీటర్ల వరకు మనదే అండి. సింపుల్, 12 కిలోమీటర్ల వరకు మనదే. ఓకే, అందుకే ఈ 12 కిలోమీటర్ల పరిధిలోనికి ఏదైనా దేశం వాళ్ళు వచ్చారనుకోండి, కథం, మనం వాటిని అరెస్ట్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన భారతదేశ పటంలో ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఉంటుందండి. అదేంటి, శ్రీలంక వేరే దేశం కదా, మన మ్యాప్లో ఎందుకు ఉంటుందని డౌట్ వచ్చింది ఎప్పుడైనా? రావాలి. ఎందుకంటే మన ప్రాదేశిక దేశాలు శ్రీలంక కంటే దాటి ఉంటాయండి ప్రాదేశిక జలాలు. ఓకేనా? శ్రీలంకను దాటి ఉండడంతో శ్రీలంక కూడా మన మ్యాప్లో చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మీటర్ పొడవుకు ప్రామాణికంగా తీసుకున్న ప్లాటినం ఇరీడియం కడ్డీని ఎక్కడ ఉంచారు? క్రింది వాటిలో మీటర్ పొడవుకు ప్రమాణంగా తీసుకున్న ప్లాటినం ఇరీడియం కడ్డీలను ఎక్కడ ఉపయోగిస్తారు? సింపుల్ ఆప్షన్ ఏంటి? ప్యారిస్లో అయితే ఉంచడం జరిగిందండి, ప్యారిస్. క్రింది వాటిలో ఒక కిలోబైట్ మెమరీ అంటే కిలోబైట్, కేబీ అంటే ఎంత? కేబీ, 1 KB ఈక్వల్ టు వాట్? ఆప్షన్ బి అండి, 1024 బైట్స్ అండి, బైట్స్. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణలోకి తీసుకునే అంశము. గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణలోనికి తీసుకునేటువంటి అంశము గతి శాస్త్రంలో. ఆప్షన్స్ అండి, బలం అండి, అంతే కదండి. ఒక మనము బలంతోనే వస్తువు జరపగలుగుతాము. ఆ వస్తువు యొక్క చలనము ఆ వస్తువుకు ఉందంటే ఖచ్చితంగా దానిపైన బలప్రయోగము జరిగినట్లుగానే తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం. రేఖీయ చలనానికండి ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. అన్ని కణాల చలన దిశ ఒకే వైపు ఉంటుంది. రేఖీ అంటే ఒకే వైపు. అన్ని కణాలు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి. అన్ని కణాలు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఉండడాన్ని ఏమంటామండి? రేఖీయ చలనము. ఇంపార్టెంట్. క్రింది వాటిలో వస్తువు చలనానికి సంబంధించిన సరైన సమాధానం. వస్తువు యొక్క చలనానికి సంబంధించి ఆప్షన్స్ ఏంటి? 1, 2, 3, 4 అన్ని సరైనవే. చూద్దాము. ముందుగా, వస్తువు ప్రయాణించిన దారి పొడవును దూరం అంటారు. ప్రయాణించిన తుది బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. స్థానభ్రంశము దూరం కంటే తక్కువ లేదా సమానము. సరళరేఖ మార్గంలో ప్రయాణించే వస్తువు స్థానభ్రంశము దూరానికి సమానంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒక వ్యక్తి తూర్పు వైపుకు 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి దక్షిణ దిశలో 8 కిలోమీటర్లు నడిస్తే తొలి స్థానం నుంచి అతను ప్రయాణించిన దూరం స్థాన భ్రంశాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ అండి, 14 మీటర్లు, 10 మీటర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ముందుగా తూర్పు వైపు 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి దక్షిణానికి 8 మీటర్లు నడిస్తే అతను తొలి స్థానం నుంచి అతను ప్రయాణించిన దూరము 14 మీటర్లు, 10 మీటర్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార మార్గం వెంబడి వృత్త వ్యాసం యొక్క ఒక చివర నుండి మరొక చివరకు ప్రయాణిస్తే అతని ప్రయాణ దూరం స్థానభ్రంశాలు వరుసగా. ఆప్షన్ బి అండి, 22 మీటర్లు, 14 మీటర్లు. ఇవి చిన్న ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా. సో ప్రాబ్లమ్స్ అనేవి మరొకసారి మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ క్వశ్చన్స్ మనమైతే చూద్దామండి. ఓకేనా? ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా చెప్తాను నేను. ఓకే, ఈ క్రింది వాటిలో సమాన కాల వ్యవధులలో వస్తువు వేగంలో మార్పు సమానంగా ఉంటే ఆ వస్తువు ఏ విధమైన చలనంలో ఉన్నట్లు. ఈ క్రింది వాటిలో సమాన కాల వ్యవధులలో అంటే టైం అనేది సమానంగా ఉంది ఇక్కడ. మరి వస్తువు వేగంలో మార్పు సమానంగా ఉంటే ఆ వస్తువు ఏ విధమైన చలనంలో ఉంది? ఆప్షన్ బి అండి, సమత్వరణం అంటారండి. ఏమంటారు? సమత్వరణం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వస్తువు పొందిన మొత్తం స్థానభ్రంశాన్ని మొత్తం కాలంతో భాగిస్తే వచ్చే
భౌతిక రాశి ఏంటి? ఆప్షన్ ఏ సగటు వేగము. ఇంపార్టెంట్, సగటు వేగము. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? చలనం అనేది ఒక సాపేక్ష భావన, చలనం అనేది ఒక నిరాపేక్ష భావన, సమవేగంతో ప్రయాణించే వస్తువుకు సమవడి ఉంటుంది, సమవడితో ప్రయాణించే వస్తువుకి ఎప్పుడు సమవేగం ఉంటుంది? ఆప్షన్ డి 1 మరియు 3 సరైనవండి. చలనం అనేది ఒక సాపేక్ష భావన, సమవేగంతో ప్రయాణించే వస్తువుకు సమవడి అనేది ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రైలులో ప్రయాణించే వ్యక్తి జార విడిచిన వస్తువు ప్రయాణ మార్గము బయట ఉన్న పరిశీలకునికి ఏ విధంగా కనిపిస్తుంది? ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి అండి, పరావలయ మార్గంలో వెళ్తున్నట్టు ప్రయాణిస్తుందండి. ఏ మార్గంలో అండి? పరావలయ మార్గము. రైల్లో ప్రయాణించిన వ్యక్తి ఒక వస్తువును వదిలేశాడండి, అదే విధంగా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుందండి. ఓకే, పరావలయ మార్గంలో వెళ్ళినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమవేగంతో ప్రయాణించే వస్తువుకు ఏ విధమైన త్వరణము ఉంటుంది? సమవేగంతో ప్రయాణించే వస్తువుకి ఏ విధమైన త్వరణం? ఆప్షన్ డి 0 త్వరణం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఇది కూడా క్వశ్చన్ అండి, ఇది వదిలేస్తున్నాను. నెక్స్ట్ కూడా క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఏం చెప్పట్లేదండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఒక పంపు నీటి బిందువులు చుక్కలు చుక్కలుగా క్రిందికి పడుతున్నాయి. పంపు చివర నుంచి నేలకు మధ్య గాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పంపుకు దగ్గరగా ఉన్న చుక్కలు దగ్గరగా ఉంటాయి. క్రింది వాటిలో క్షితిజ సమాంతరానికి కొంత కోణంలో విసిరిన వస్తువు ప్రయాణించే మార్గము ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ పరావలయ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో గరిష్టోన్నతి వద్ద ప్రక్షేపకం స్థితికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ఆప్షన్ సి త్వరణం 0 కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నీటిని చిమ్మే హోస్ పైపును ఏ విధంగా పట్టుకుంటే నీరు ఎక్కువ దూరంలో పోతుంది? ఆప్షన్స్ అండి, భూమి తలానికి 45 డిగ్రీల కోణంలో కనుక మనం పట్టుకున్నట్లయితే ఎక్కువ దూరం వెళ్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో షార్ట్ పుట్ ఆటగాడు గుండును ఎక్కువ దూరం విసిరాలంటే భూమి తలానికి ఎంత కోణంలో ఉండాలి? ఆన్సర్ 45 డిగ్రీల కోణంలో ఉండాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కాంతి వేగానికి దగ్గర వేగాలతో ప్రయాణించే వస్తువుల విషయంలో క్రింది వాటిలో సరైన వివరణలు ఏవి? ఆప్షన్ ఏ 1 మాత్రమే అండి, వస్తువు పొడవు అనేది తగ్గుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గంటకు 72 కిలోమీటర్ల వడిలో ప్రయాణించే బస్సు 1 సెకండ్లో ఎంత దూరము ప్రయాణిస్తుంది? ఆప్షన్ సి 20 మీటర్లుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇప్పుడు క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు ఇప్పుడైతే. సో నెక్స్ట్ అయితే మనము క్వశ్చన్ చూద్దామండి. ఓకే, క్వశ్చన్స్ ఇందులో వస్తాయి మనకి 1, 2 అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదైతే. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏదైనా క్లాస్ పైన తప్పకుండా క్లాస్ కావాలనుకుంటే, వీడియో కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.